నమస్కారం. మనకు మంచి మిత్రుడు ఎవరు? చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరి జీవితంలోని ఒక స్నేహితుడు ఉంటారు. ఒక స్నేహితుడు నుంచి ఒక్కొక్క రకమైన గుణపాఠాన్ని నేర్చుకుంటూ ఉంటాము. అతి తక్కువ మందికి మాత్రమే మంచి మనసున్న స్నేహితుడు దొరుకుతాడు. ఎంత మంచి స్నేహితుడు మనకు దొరికినప్పటికీ కూడా మనం ఏదైనా కష్ట సమయంలో ఉన్నప్పుడు, మనసు బాధ చెందినప్పుడు, గతంలో మనల్ని ఆదుకోవటానికి, మన మనసుకు ఓదార్పునివ్వటానికి ఒక స్నేహితుడిని వెతుక్కుంటూ ఉంటుంది మనిషి యొక్క మనసు. ఎంత మంచి మిత్రుడైనప్పటికీ కూడా మనకు సహాయం చేయటానికి, ఓదార్చటానికి తనకంటూ ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిని దాటి ఏ స్నేహితుడు కూడా మనకు సహాయం చేయలేడు. బాహ్యంగా మన కంటికి కనిపించే స్నేహితుడు కాస్త డబ్బు అవసరమైనా, కాస్త మాట ఓదార్పు అవసరమైనా తనకున్న పరిధిలో తను మనకి సహాయం చేయగలడు. ఆ పరిధిని దాటి ఏమాత్రమూ ఒక అడుగు ముందుకు వేయలేడు, ఎంత ప్రాణ స్నేహితుడు అయినప్పటికీ కూడా. కానీ బాహ్యమిత్రుడు కాకుండా అంతరంగంలో అందరికీ అందుబాటులో ఒక మిత్రుడు ఉంటాడు. ఆ మిత్రుడికి మాత్రము ఎటువంటి పరిధులు లేవు. ఆ మిత్రుడే మన అంతరంగంలో కొలువున్న భగవంతుడు. మిత్రుడు మన అంతరంగంలోనే ఎప్పుడూ ఉంటాడు. అరంగుళం కూడా దూరంలో లేడు ఈ మిత్రుడు. అంటే మన హృదయంలో ఒక బంగారు గని ఉన్నట్లన్నమాట. అంటే మన లోపలే ఉన్న గనిని మనము చూడలేక బయట ఎక్కడో బంగారం ఉందని వెతుక్కుంటూ ఉంటాము. ఒక్కసారి ఆ గని యొక్క తాళాలు తెరవటం కనుక మనకి తెలిస్తే అప్పుడు ఆ సంపద మన సొంతం అవుతుంది. మరి ఆ సంపద మన సొంతం అవ్వాలంటే మనకున్న అర్హత ఏముండాలి? ఏమి ఉంటే మనము భగవంతుడిని స్నేహితుడిగా పొందగలుగుతాము? భగవంతుడు జాలి, దయ, కరుణతో పూర్తిగా నిండి ఉన్నటువంటి స్వరూపము. ఎలాంటి ఆడంబరము, పై మెరుగులు అతని యొక్క స్నేహాన్ని పొందటానికి ఉపయోగపడవు. మనకు ఉండవలసినదల్లా స్వచ్ఛమైన మనసు. ఏ మనిషి యొక్క మనసు స్వచ్ఛంగా ఉంటుందో ఆ మనిషి భగవంతుణ్ణి స్నేహితుడుగా పొందగలుగుతాడు. ఈ ప్రపంచంలో ఏది పొందటానికైనా సరే మనం ఏదో ఒకటి ఇవ్వవలసి ఉంటుంది. మనం ఇచ్చిన దానికి ప్రత్యుపకారంగా ఇంకొకటి పొందటం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఏమీ ఇవ్వనవసరం లేదు భగవంతుడికి. మనము స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడు భగవంతుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. స్వచ్ఛమైన మనసు పవిత్రతకు నిదర్శనంగా మనము ఎంతోమంది భక్తుల యొక్క కథలు వినే ఉన్నాము కదా. ప్రతిరోజు కూడా మనము మంచి విషయాలను పదే వింటూ ఉంటే ఆ శ్రవణం కాస్త మన మనసులోకి ఇంకిపోతుంది. ఒక మొక్కకు నీరు పోసినప్పుడు మట్టి ఆ నీరుని పీల్చుకొని భూమి లోపల అంతర్భాగంలోకి వెళ్ళి వేర్లన్నింటినీ తడిపి చెట్టుని బాగా ఆకాశంలోకి అంటుకునేలాగా పైకి ఎలా ఎదగటానికి భూమి ఆ నీరుని పీల్చుకుంటుందో, మనము పదే మంచి మాటలు వింటున్నప్పుడు మన లోపల కూడా ఆ మంచి మాటల యొక్క సారము ఇంకిపోతుంది. అలా ఇంకిన జ్ఞానము భక్తిగా పైకి ఎదుగుతుంది. అలా శ్రవణం కాస్త మననంలోకి దారి తీస్తుంది. మనం ఏదైతే వింటున్నామో మన మనసు అదే మననం చేసుకుంటూ ఉంటుంది. అలా మననం చేసుకుంటూ ఉండటం వల్ల మనలో అంతరంగం శుద్ధి జరిగి భక్తి పెరుగుతుంది. భక్తి ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానంతో భగవంతుడిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాము. అప్పుడే ఆ పరమేశ్వరుడు మన యొక్క నిజమైన స్నేహితుడు అని. బాహ్యమైన స్నేహితులందరూ కూడా కొంతవరకే మనకి సహాయం చేయగలరు. కానీ అంతరంగంలో ఉన్న భగవంతుడు మనకి నిజమైన స్నేహితుడని అప్పుడు తెలుస్తుంది. మనిషి మరణించినప్పుడు కూడా కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా మన ఇంటి గుమ్మం వరకు కొంతమంది
వీధి వరకు కొంతమంది, శ్మశానం వరకు మన తోడబుట్టిన వాళ్ళు, రక్త సంబంధీకులు వస్తారు. ఆ తర్వాత అందరూ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా మనలో ఉన్న స్నేహితుడే మనకు సహాయంగా ఉంటాడు. ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టకుండా, ఎటువంటి పరిధిలో లేకుండా అనుక్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే నిజమైన స్నేహితుడు ఎవరు? ఇప్పుడు మీకు అర్థమయ్యింది కదూ. మనలో ఉన్న భగవంతుడే మనకి నిజమైన స్నేహితుడు. మరొక మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం.